వారి కోడలు సోని, వీరు కురటమద్ది నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి పెద్ద కుమారునికి అంటే సోనీకి ముగ్గురు కుమార్తెలు వివాహం జరిగిన తర్వాత ముగ్గురు కుమార్తెలు. వారి తల్లిగారు రాజమ్మ వారు టీవీలో సాక్ష్యం చూశారు. ఆవిడకి 18 సంవత్సరాల తర్వాత తైలాభిషేకానికి వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్న తర్వాత కవల పిల్లలు పుట్టారనే సాక్ష్యం విని తను కూడా కడపలో జరుగుతున్న తైలాభిషేకానికి 2023 మే నెలలో వచ్చారు. వచ్చిన తర్వాత కర్నూలు కూడా వారు వస్తూ ఉండగా 2024 సంవత్సరంలో తన కోడలు గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చి వారు దైవజనంతో ప్రార్థన చేయించుకుని మనవడు కావాలని దైవజనులను అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తైలాభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ముగ్గురు కుమార్తెల తర్వాత వారికి కుమారుడు అంటే రాజమ్మకు మనముడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.